హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మలయాళం లాంగ్వేజ్‌లో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ వారం నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కురుక్కు' అనే మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక క్లబ్‌లో అందరూ డ్రింక్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే క్లబ్‌లో డ్రింక్ చేస్తున్న జార్జ్ మందుమత్తులో అక్కడే డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని టచ్ చేస్తూ డాన్స్ చేయబోగా అక్కడే ఉన్న ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అది చూసి జార్జ్‌ని ఆపి తనని బాగా తిడతారు. అప్పటికే మత్తులో ఉన్న జార్జ్‌కి చాలా కోపం వచ్చి అక్కడే ఉన్న బీర్ బాటిల్ తీసుకొని వారిలోని ఒకడి తలపై కొట్టి అక్కడి నుండి తన కారు దగ్గరికి వచ్చి కారులో తన అపార్ట్మెంట్‌కి చేరుకుంటాడు. అలా జార్జ్ అపార్ట్మెంట్‌లోని తన ఫ్లాట్‌కి వెళ్తూ ఉండగా తన పక్క ఫ్లాట్‌లోనే ఉండే రుబిన్ అండ్ స్నేహ అనే భార్యాభర్తలు ఏదో విషయమై గొడవ పడుతున్న సౌండ్స్ విన్న జార్జ్ వారి ఫ్లాట్ ముందు నిలబడి చూస్తూ ఉండగా రుబిన్ జార్జ్‌ని చూసి ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరగట్లేదు, నువ్వు చూడ్డానికి వెళ్ళరా ఇక్కడి నుంచి అని డోర్స్ క్లోజ్ చేస్తాడు. దాంతో జార్జ్‌కి బాగా కోపం వచ్చి తన ఫ్లాట్‌లోకి వెళ్ళి అక్కడే టేబుల్ పైన ఉన్న కత్తిని చేతిలోకి తీసుకుని దాని వైపే చూస్తూ ఉంటాడు. అదే టైంకే రుబిన్ ఫ్లాట్‌లోకి ఎవరో చేతిలో కత్తి పట్టుకుని నేరుగా స్నేహ దగ్గరికి వెళ్ళి తన గొంతు కోసి చంపినట్లు చూపిస్తారు. ఇంతకీ స్నేహాన్ని చంపింది జార్జా లేక మరెవరైనానా అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి ఆ అపార్ట్మెంట్ కి కొంత దూరంలోని ఒక డ్రైనేజీ పక్కన ఒక వ్యక్తి డెడ్ బాడీ పడి ఉంది అని పోలీసులకి మీడియా వారికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు మీడియా వారు వెంటనే ఆ క్రైమ్ స్పాట్ కి చేరుకుంటారు. పోలీసులు ఆ వ్యక్తి డెడ్ బాడీ ఎవరిదో ఐడెంటిఫై చేయడానికి తన వాలెట్ చెక్ చేయగా తన ఆధార్ కార్డు ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, రుబిన్దే అని తెలుస్తుంది. ఫోరెన్సిక్ టీం అక్కడ క్లూస్ అన్ని సేకరిస్తూ ఉండగా పోలీసులు ఆ ఆధార్ కార్డులోని అడ్రస్ ఆధారంగా వారి అపార్ట్మెంట్కి వచ్చి రుబిన్ ఫ్యామిలీకి విషయం చెప్పాలి అని తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులు డోర్ ఓపెన్లోనే ఉండడం గమనించి లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ స్నేహాన్ని కూడా కత్తితో గొంతు కోసి చంపేసి ఉంటారు కాబట్టి. అదంతా చూసిన పోలీసులకి భార్యాభర్తల్ని ఇద్దరిని అసలు ఎవరు చంపారో, రుబిన్ డెడ్ బాడీని మాత్రం తీసుకెళ్లి అంత దూరంలో ఎందుకు పడేశారో ఏమీ అర్థం కాదు. ఒకవేళ వీళ్ళకి శత్రువులు ఎవరైనా ఉండి ఉంటారో అనుకుంటారు. ఫోరెన్సిక్ టీం అక్కడికి వచ్చి స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తిని అక్కడి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపుతారు. అప్పుడే పోలీసులకి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయ్యిందని, అలాగే అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ని ఎవరో కొట్టారు అని తెలిసి ఇదంతా ఆ రెండు మర్డర్స్ చేసిన వారే చేసి ఉంటారు అని పోలీసులకి అర్థమవుతుంది. ఇంకా ఈ కేసును పై ఆఫీసర్ సిఐ ఫిలిప్కి అప్పగిస్తాడు. ఈ కేసు న్యూస్ వైరల్ అవ్వకముందే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి కిల్లర్ని పట్టుకొని కేసు సాల్వ్ చేయమని చెప్పడంతో సిఐ ఫిలిప్ ఈ కేసును టేకప్ చేసి అపార్ట్మెంట్లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది కాబట్టి ఆ అపార్ట్మెంట్లో ఉండే అందరినీ ఎంక్వైరీ చేస్తూ రుబిన్ అండ్ స్నేహాల గురించి అడుగుతూ ఉంటారు. అలాగే రుబిన్ అండ్ స్నేహాలంటే ఎవరికైనా పడదా, వారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా దానికి వారికి శత్రువులంటూ ఎవరూ లేరు, కానీ రుబిన్ అండ్ స్నేహాల మధ్య తరచుగా గొడవలైతే జరుగుతూ ఉండేవి అని చెప్తారు. అది విన్న ఫిలిప్కి రుబిన్ అండ్ స్నేహాల మధ్య తరచుగా ఏ విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవో అర్థం కాదు. అప్పుడే మరో ఫ్లాట్లో ఉండే సురేష్ అండ్ తన భార్య మీనాని రుబిన్ అండ్ స్నేహాల గురించి అడగ్గా సురేష్ స్నేహ చైల్డ్హుడ్ క్లాస్మేట్ అని తెలుస్తుంది. సురేష్ ఫిలిప్తో రుబిన్ అండ్ స్నేహాలు లవ్ చేసుకుని ఇంట్లో నుండి బయటికి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు అని, ఎందుకంటే స్నేహ ఫ్యామిలీకి రుబిన్ అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్తాడు. మరో ఫ్లాట్లో ఉండే కాలేజీ స్టూడెంట్స్ని రాత్రి మీరు ఎవరినైనా అనుమానంగా చూసారా అని అడగ్గా దానికి రాజేష్ ఫిలిప్తో రాత్రి ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఒక ఓమ్నీ వ్యాన్ ఉండడం చూశాను, అందులో ముగ్గురు అనుమానాస్పదంగా వచ్చారు, అందులో ఇద్దరు రుబిన్ ఫ్లాట్కి వెళ్ళడం చూశాము అని చెప్తారు. అదంతా విన్న ఫిలిప్ చివరిగా జార్జ్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి జార్జ్కి రుబిన్ అండ్ స్నేహాల మర్డర్ గురించి చెప్పి రాత్రి నువ్వు ఏదైనా అనుమానాస్పదంగా చూసావా అని అడగ్గా దానికి జార్జ్ రాత్రి నేను ఫ్లాట్కి వచ్చే టైంకి రుబిన్ అండ్ స్నేహ గొడవ పడుతున్నారు, నన్ను చూసిన రుబిన్ కోపంగా డోర్స్ క్లోజ్ చేశాడు, తర్వాత నేను నా ఫ్లాట్లోకి వచ్చేసానని చెప్తాడు. అయితే ఫిలిప్కి జార్జి మత్తులో ఉన్నాడు అని, అంతేకాక తన చెయ్యి కట్ అయ్యి రక్తం కారి ఉండడం, తన టీషర్ట్ కూడా రక్తం మరకలు ఉండడం గమనించి తన మీద కొంచెం డౌట్ వచ్చి కానిస్టేబుల్తో జార్జ్ చేతికి ట్రీట్మెంట్ చేయించి తర్వాత తనని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా ఫిలిప్ హాస్పిటల్కి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ని అడిగి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చూడగా సెక్యూరిటీ గార్డ్కి బలంగా గాయాలయ్యి ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉండడం చూసి అక్కడ నుండి తిరిగి వచ్చేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ చెప్పిన ఓమ్నీ వ్యాన్లో వచ్చిన ఆ ముగ్గురు ఎవరా అని ఆలోచనలో పడతాడు. అలాగే సెక్యూరిటీ గార్డ్ని కూడా ఆ ముగ్గురే కొట్టి ఉండవచ్చు అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే సిఐ ఫిలిప్ వెళ్ళి రుబిన్ పేరెంట్స్ని కలిసి రుబిన్ని ఎవరు చంపి ఉంటారని మీకు అనుమానమని అడగ్గా దానికి రుబిన్
పేరెంట్స్ రుబిన్ని స్నేహ ఫ్యామిలీ వాళ్ళే చంపి ఉంటారు అని రుబిన్ అండ్ స్నేహాల ప్రేమించుకుంటున్నారని మొదట తెలిసినప్పుడే స్నేహ పేరెంట్స్ రుబిన్ అండ్ స్నేహాలని విడదీయాలని ఫిక్స్ అయ్యి రుబిన్ పైకి రౌడీలను పంపించారు. ఆ రౌడీలు రుబిన్ని బాగా కొట్టారని చెప్పి చాలా బాధపడతారు. అదంతా విన్న ఫిలిప్కి రుబిన్ అండ్ స్నేహాల ప్రేమ పెళ్లి నచ్చక ఒకవేళ వారే ఈ మర్డర్స్ చేయించి ఉంటారేమో అని డౌట్ వస్తుంది. అయితే స్నేహ ఫ్యామిలీని కలిసి ఇదంతా వారే చేయించారా అని అడిగే ముందు రుబిన్ని కొట్టిన ఆ రౌడీలు ఎవరో కనిపెట్టి అసలు రుబిన్ని కొట్టమని వారిని పంపింది ఎవరో కనుక్కోవాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఫిలిప్ వెళ్ళి ఫోరెన్సిక్ డాక్టర్ని కలవగా తను ఫిలిప్తో స్నేహ డెడ్ బాడీ దగ్గర దొరికిన కత్తికి ఉన్న బ్లడ్ స్నేహది కాదు, అది జార్జ్ది అని, అలాగే అక్కడే ఫ్లోర్ పై దొరికిన బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయగా అది కూడా జార్జ్ది అని తెలిసింది అని చెప్తాడు. అయితే స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తి మాత్రం ఈ జార్జ్ బ్లడ్ ఉన్న కత్తి కాదు. ఒకవేళ జార్జ్ స్నేహ ఫ్లాట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో విషయమై వారి మధ్య గొడవ జరగడం వల్లే జార్జ్ చేతికి గాయమయ్యి ఉండవచ్చు. తనే స్నేహాన్ని కూడా చంపి ఉండే ఛాన్స్ ఉంది. కానీ కన్ఫర్మ్గా జార్జే స్నేహాన్ని చంపాడు అని చెప్పలేము, ఎందుకంటే స్నేహ హత్యకు కారణమైన కత్తి ఇప్పటిదాకా దొరకలేదు అని అంతా చెప్తాడు. అదంతా విన్న ఫిలిప్ చేయికి ట్రీట్మెంట్ అయిపోయాక జార్జిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి తనతో నాకు అంతా తెలిసిపోయింది, స్నేహ డెడ్ బాడీ దగ్గర పడి ఉన్న కత్తిపై నీ బ్లడ్ ఉంది అని కన్ఫర్మ్ అయింది, నిజం చెప్పు, రుబిన్ అండ్ స్నేహాలను ఎందుకు చంపావని కావాలనే అబద్ధం చెప్పగా అది విన్న జార్జ్ ఇప్పటికీ ఇంకా మందుమత్తులోనే ఉండి ఆ రోజు రాత్రి రుబిన్ అండ్ స్నేహ గొడవ పడుతూ గట్టిగా అరుస్తూ ఉండడంతో పక్క ఫ్లాట్లో ఉండి నాకు డిస్టర్బ్ అయ్యి ఒక కత్తి తీసుకుని వెళ్ళి స్నేహ కడుపులో కత్తితో పొడిచి చంపేశాను అని, తర్వాత రుబిన్ని కూడా చంపేశాను అని నవ్వుతాడు. అదంతా విన్న ఫిలిప్కి జార్జ్ అబద్ధం చెప్తున్నాడు అని, తను ఇంకా డ్రగ్స్ మత్తులో ఉన్నాడు అని, అందుకే ఇలా చెప్తున్నాడు. స్నేహాన్ని గొంతు కోసి చంపేశారు కానీ వీడు కడుపులో కత్తితో పొడిచి చంపేశా అంటున్నాడు. ఇంకా వీడు ఉన్న మత్తులో రుబిన్ డెడ్ బాడీని అంత దూరం తీసుకెళ్లే ఛాన్సే లేదు అని అర్థమయ్యి ఈ రెండు మర్డర్స్ తను చేయలేదని జార్జిని వదిలేస్తాడు. సీన్ కట్ చేస్తే ఫిలిప్ తన టీంతో కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం రుబిన్ పై అటాక్ చేసి కొట్టిన రౌడీ గ్యాంగ్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ రౌడీ గ్యాంగ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి వారిని బాగా కొట్టి అసలు రుబిన్ని కొట్టమని మీకు డీల్ ఇచ్చింది ఎవరు అని అడగ్గా దానికి ఆ రౌడీలు రుబిన్ని కొట్టి బెదిరించమని మాకు డీల్ ఇచ్చింది స్నేహ బ్రదర్, అంతకు మించి మాకు ఏమీ తెలీదు అంటారు. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగి 2 సంవత్సరాలైంది, ఇప్పుడు తన హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. అదంతా విన్న ఫిలిప్కి స్నేహ ఫ్యామిలీనే రుబిన్ని కొట్టించారు అని క్లారిటీ వచ్చి వెంటనే స్నేహ ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ అండ్ బ్రదర్తో అదే విషయం గురించి అడగ్గా దానికి స్నేహ బ్రదర్ ఫిలిప్తో నాకు రుబిన్ అండ్ స్నేహాల ప్రేమ విషయం తెలిసాక రుబిన్ గురించి కనుక్కోగా తను ఒక మోసగాడు అని, అప్పటికే చాలామంది అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉండి మోసం చేశాడు అని, అదే ప్రాసెస్లోనే నా సిస్టర్ స్నేహాన్ని తన మాయలో పడేలా చేసుకున్నాడు అని అర్థమయ్యి తనకి బుద్ధి చెప్పాలి అని రౌడీలతో తనని కొట్టించి స్నేహాన్ని వదిలేయమని వార్నింగ్ ఇప్పించాను. కానీ స్నేహ తనని గుడ్డిగా నమ్మడంతో తననే పెళ్లి చేసుకుంది అని చెప్తాడు. అదంతా విన్న ఫిలిప్కి స్నేహ పేరెంట్స్కి చాలా ఆస్తి ఉందని అర్థమయ్యి ఒకవేళ స్నేహ చనిపోతే ఆ ఆస్తి అంతా తనకే దక్కుతుంది అని తన బ్రదరే ఈ మర్డర్స్ చేసి ఉంటాడేమని డౌట్ వస్తుంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లు లేకపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన ఫిలిప్ తన టీంకి కాల్ చేసి రుబిన్ అండ్ స్నేహ అపార్ట్మెంట్కి చుట్టుపక్కల వారి బిల్డింగ్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అంటే స్నేహ ఉండే అపార్ట్మెంట్ని కవర్ చేసేలా ఉండే సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ఒకసారి చెక్ చేయమని చెప్పడంతో నెక్స్ట్ డే పక్క బిల్డింగ్స్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేసిన పోలీసులకి రుబిన్ అండ్ స్నేహాల హత్య జరిగిన రోజు రాత్రి అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాని కవర్ చేసే సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో 3 వ్యక్తులు రుబిన్ డెడ్ బాడీని ఓమ్నీ వ్యాన్లోకి ఎక్కించి అక్కడ నుండి తీసుకెళ్లినట్టు క్లారిటీగా తెలుస్తుంది. అది చూసిన ఫిలిప్ తన టీంతో ఆ 3 డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. ఆ 3ని పట్టుకుంటే ఈ హత్యలు చేసింది ఎవరో తెలుస్తుంది అంటాడు. మరో పక్క అదే టైంకి ఆ 3 రౌడీలు డ్రింక్ చేస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వారికి ఫోన్ చేసి పోలీసులకు మీ గురించి తెలిసిపోయింది, మీకోసం సిటీ మొత్తం వెతుకుతున్నారు, అందుకే కొన్ని రోజులు ఎవరికి కనబడకుండా సీక్రెట్ ప్లేస్లకి పారిపోండి అని చెప్పడంతో అది విన్న 2 రౌడీలు మరో సిటీకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి తమ ఓమ్నీ వ్యాన్లో అక్కడి నుండి బయలుదేరుతారు. ఇంకా 3వ వ్యక్తి అక్కడే ఒక సీక్రెట్ ప్లేస్లో దాక్కుంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ 2 రౌడీలు వెళ్తున్న ఓమ్నీ వ్యాన్ని ఒక ట్రక్ కావాలనే గుద్దడంతో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఈ విషయం తెలిసిన ఫిలిప్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు. ఆ 2 డెడ్ బాడీస్ చూసిన ఫిలిప్కి యాక్సిడెంట్ తర్వాత కూడా ఎవరో ఒక వ్యక్తి ఆ 2పై ఐరన్ రాడ్తో దాడి చేసి చంపేశారని అర్థమవుతుంది. అయితే వారిని ఎవరు ఎందుకు చంపారో మాత్రం అర్థం కాదు. ఇంకా ఆ రౌడీల దగ్గర దొరికిన ఫోన్స్ ఆన్ చేసి అందులోని డాటా చెక్ చేయగా ఒక వ్యక్తి ఫోన్లో జార్జ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ప్లే చేసి చూడగా స్నేహ గొంతు మీద గాయంతో చావు బతుకుల్లో ఉండగా జార్జ్ తన ఫ్లాట్లోకి వెళ్ళి అప్పుడే తనతో ఈ రోజు నుండి మీరు గొడవ పడే అరుపులు బయటికి వినపడకూడదు అని తన చేతిలోని కత్తితో టేబుల్పై బలంగా గుద్దడంతో తన చేయికి గాయమై రక్తం కారుతుంది. ఇంకా తన రక్తమైన కత్తిని మత్తులో అక్కడే వదిలేసి తను అక్కడ నుండి వెళ్ళిపోగా అదే కత్తి క్రైమ్ స్పాట్లో పోలీసులకు దొరికి ఉంటుంది. ఆ కత్తిపై జార్జ్ బ్లడ్ ఉంటుంది. ఫిలిప్ ఆ వీడియోని తన సీనియర్ ఆఫీసర్ మహేష్
మహేష్కి చూపించగా ఆ వీడియో చూసిన మహేష్ హంతకుడు దొరికాడు, వెంటనే తనని అరెస్ట్ చేసి కేసు క్లోజ్ చేయండి, ఇప్పటికే ఆ కేసు గురించి మీడియాలో పోలీసులు ఇంకా కేసు సాల్వ్ చేయలేదని పరువంతా తీస్తున్నారని చెప్తాడు. దాంతో మీడియాతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జార్జే మందుమత్తులో రుబిన్ అండ్ స్నేహాలని చంపేశాడని, తనని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటామని, ఇంకా ఈ కేసు సాల్వ్ అయింది అని చెప్తాడు. అయితే ఫిలిప్కి మాత్రం ఈ హత్యలు జార్జి చేయలేదని బలంగా నమ్ముతాడు. ఎందుకంటే జార్జే వారిని చంపినట్లు వీడియో లేదు. ఆల్రెడీ స్నేహాని కత్తితో పొడిచాక జార్జ్ అక్కడికి వెళ్ళగా ఎవరో ప్లాన్ ప్రకారం ఈ వీడియో రికార్డ్ చేసి జార్జిని ఈ కేసులో ఇరికించారు అని, జార్జ్ కంటే ముందు రుబిన్ ఫ్లాట్లోకి వెళ్ళిన వారే వారిని చంపి ఉంటారు అని అర్థమవుతుంది. అయితే వారిని చంపింది ఎవరో మాత్రం క్లారిటీగా తెలియదు. నెక్స్ట్ సీన్లో ఫిలిప్ స్నేహ అండ్ రుబిన్ల మొత్తం కాల్ రికార్డింగ్స్ అన్ని చెక్ చేయగా రుబిన్ ఫోన్లో తన అపార్ట్మెంట్లో ఉండే చాలా మంది మహిళల ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అలాగే రుబిన్ ఫ్రీక్వెంట్లీగా వారితో కాల్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు అని తెలుస్తుంది. కొంతమంది మహిళలు రుబిన్ ఫోన్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారని కూడా తెలుస్తుంది. దాంతో ఫిలిప్ తన టీంతో మళ్ళీ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి రుబిన్ ఫోన్లో ఉన్న మహిళ ఇంటికి వెళ్ళి ఒక మహిళతో మీరు రుబిన్తో ఫ్రీక్వెంట్లీగా ఎందుకు ఫోన్ మాట్లాడేవారని గట్టిగా అడగ్గా, తన భర్త ఇంట్లో లేకపోవడంతో ఆ మహిళ ఫిలిప్తో రుబిన్ నాతో ప్రేమగా మాట్లాడి తన మాయలో పడేలా చేసుకున్నాడు, తర్వాత నా భర్త ఆఫీస్కి వెళ్ళాక నా ఇంట్లో ఇద్దరం ఇంటిమేట్ కూడా అయ్యేవాళ్ళం, అయితే తర్వాత ఫిలిప్ తన అసలు రూపం చూపించాడు, మేము కలిసి ఉన్న ఫొటోస్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు, అందుకే తన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను అని చెప్తుంది. తర్వాత ఫిలిప్ రుబిన్ పక్క ఫ్లాట్లో ఉండే మోహన్ ఇంటికి వెళ్ళి మోహన్ భార్యని లేడీ ఆఫీసర్ పక్కకి తీసుకెళ్లి రుబిన్తో మీరు కూడా ఫిజికల్గా కలిసి ఉన్నారా అని అడగ్గా దానికి ఆ మహిళ అవును అని చెప్తుంది. ఇంకా అదంతా చూస్తున్న మోహన్ అసలు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఈ కేసులో నా భార్యని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని ఫిలిప్తో నా దగ్గర ఉన్న సాక్ష్యం చూస్తే మీరే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని, ఆ సాక్ష్యం ఏంటో చూస్తారా అని ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో మోహన్ బిల్డింగ్ కారిడార్లో తన కూతురి రీల్స్ రికార్డు చేస్తూ ఉండగా అప్పుడే ఫిలిప్ సివిల్ డ్రెస్లో స్నేహతో పాటు తన ఫ్లాట్లోకి వెళ్ళడం రికార్డ్ అయి ఉంటుంది. మోహన్ ఈ వీడియో రుబిన్ అండ్ స్నేహాల హత్య జరగడానికి వారం రోజుల ముందు రికార్డ్ చేసి ఉంటాడు. ఆ వీడియో చూసిన ఎవరైనా సరే ఫిలిప్ అండ్ స్నేహాలకి ముందు నుండే పరిచయం ఉంది అని, అలాగే వారి మధ్య రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు అని అనుకుంటారు. తర్వాత మోహన్ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మీడియా మొత్తం ఈ వీడియోని పదే పదే చూపిస్తూ ఈ కేసులో పోలీసులే అంతకులా అసలు ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈ కేసు గురించి చివరికి హోమ్ మినిస్టర్కి కూడా తెలిసి పెద్ద ఇష్యూ అవడంతో రమణ అనే ఐపీఎస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఈ కేసును త్వరగా సాల్వ్ చేసి దోషి ఎవరో కనిపెట్టమని చెప్తాడు. దాంతో రమణ ఫిలిప్ని కలిసి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మీరే కదా, ఇప్పుడు ఈ కేసు మొత్తం మీ మీదికే వచ్చింది, ఆ వీడియో గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అడగ్గా దానికి ఫిలిప్ ఆ వీడియోలో ఉంది నిజమే సార్, ఒకరోజు స్నేహానాన్ని కలిసి తన భర్త గురించి మాట్లాడాలని తన ఫ్లాట్కి రమ్మంది, పోలీస్ డ్రెస్లో వెళ్తే అందరూ ఏమైనా అనుకుంటారని అందుకే సివిల్ డ్రెస్లో రమ్మంది, అలా తన ఫ్లాట్కి వెళ్ళాక స్నేహానతో తన భర్త చాలామంది మహిళలతో రిలేషన్షిప్లో ఉంటూ తనని మోసం చేస్తున్నాడు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యింది. తన బాధని చూసిన నేను తనతో నీ భర్త నిజంగానే మిమ్మల్ని మోసం చేస్తూ మరికొంతమంది మహిళతో ఉంటున్నాడు అని మీరు నమ్మితే తను వద్దు అనుకుంటే డైవర్స్ తీసుకోండి అని చెప్పాను, దానికి తను ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని చెప్పింది, దాంతో అక్కడ నుండి వచ్చేసాను, తర్వాత ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అంటాడు. అదంతా విన్న రమణ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్కి చుట్టుకుంది, హోమ్ మినిస్టర్ కూడా ఈ కేసులో చాలా సీరియస్గా ఉన్నాడు, అందుకే ఎలాగైనా ఈ కేసును త్వరగా సాల్వ్ చేసి హంతకుడు ఎవరో పట్టుకో అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ఫిలిప్ ఈ కేసుని మొదటి నుండి ఏం జరిగిందో మళ్ళీ క్లియర్గా క్రాస్ చెక్ చేసుకుని ఆ పార్కింగ్ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుని మళ్ళీ క్లియర్గా చెక్ చేస్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని పదే పదే చూసిన ఫిలిప్కి ఆ వీడియో అప్పటికే ఎడిట్ చేశారని అర్థమవుతుంది. ఎలా అంటే అక్కడే ఉన్న ఒక వైట్ కలర్ కారు అది ఉన్న చోటు నుండి క్షణంలో అక్కడ నుండి మాయమవటం గమనిస్తాడు. అంటే ఆ వీడియోని ఎవరో కావాలనే ఎడిట్ చేశారని అర్థమయ్యి ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ రూమ్లో పనిచేసే రాజేష్ని కలిసి నువ్వు ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు ఎడిట్ చేశావు, అసలు అది ఎడిట్ చేయమని నీకు ఎవరు చెప్పారు నిజం చెప్పు అని పోలీస్ స్టైల్లో అడగ్గా రాజేష్ ఫుల్గా భయపడిపోయి ఫిలిప్తో సార్ ఇదంతా చేయమని చెప్పింది అదే అపార్ట్మెంట్లో ఉండే సురేష్ అనే వ్యక్తి అని చెప్పడంతో అది విన్న ఫిలిప్ షాక్ అవుతాడు. ఈ సురేష్ ఎవరో కాదు, స్నేహ చైల్డ్హుడ్ నుండి క్లాస్మేట్ అని చెప్పిన అదే సురేష్. దాంతో ఫిలిప్ సురేష్ ఫ్లాట్కి వెళ్ళి సురేష్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి ఏం జరిగిందో నిజం చెప్పమని అడగ్గా మొదట సురేష్ తనకేం తెలియదు అంటాడు. దాంతో ఫిలిప్ పోలీస్ స్టైల్లో అడగ్గా సురేష్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను స్కూల్ టైం నుండే స్నేహాన్ని ఇష్టపడేవాడిని, పెద్దయ్యాక తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరం దూరం అయిపోయాము, అన్నీ మర్చిపోయి నేను పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్లో నా భార్యతో కలిసి హ్యాపీగా ఉండగా అదే టైంకి స్నేహ రుబిన్ని పెళ్లి చేసుకుని మా పక్క ఫ్లాట్లోకి వచ్చింది, తనని చూసిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కనీసం తనతో ప్రతిరోజు మాట్లాడొచ్చు అనుకున్నా, అలా ఇద్దరం మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అలా కొన్ని రోజులకే సురేష్కి రుబిన్ అండ్ స్నేహాలు తమ జీవితాల్లో
హ్యాపీగా లేరని అర్థమవుతుంది. స్నేహ రుబిన్ చేస్తున్న తప్పుల గురించి సురేష్తో షేర్ చేసుకొని బాధపడగా సురేష్ తనకి ధైర్యం చెప్పి ఓదారుస్తూ ఉండేవాడు. దాంతో ఇద్దరు క్లోజ్ అవుతూ ఉంటారు. ఇలా ఉండగా రుబిన్ తన జల్సాల కోసం అధిక మొత్తంలో కొంతమంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఉంటాడు. వాళ్ళు తమ డబ్బు తిరిగి ఇవ్వాలి అని టార్చర్ చేస్తూ ఉంటారు. కానీ రుబిన్ దగ్గర డబ్బు ఉండదు. దాంతో డబ్బు అప్పుగా ఇచ్చిన వారు రుబిన్తో తన భార్యని తమ దగ్గరికి పంపమని, అలా చేస్తే డబ్బు మాఫీ చేస్తామనడంతో రుబిన్కి మరొక దారి లేక అదే విషయం స్నేహానికి చెప్పి వారి దగ్గరికి వెళ్ళమని ప్రతిరోజు ఫోర్స్ చేస్తూ గొడవ పడుతూ స్నేహాన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో బాగా ఆలోచించిన స్నేహ అలాంటి వాడితో కాపురం చేయడం కన్నా చంపడం మేలు అని రుబిన్ని చంపాలని ఫిక్స్ అవుతుంది. అదే విషయం సురేష్కి చెప్పగా రుబిన్ని చంపడానికి తను కూడా హెల్ప్ చేస్తా అంటాడు. అలా ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. రుబిన్ ఇంటికి రాగానే తను తాగే డ్రింక్లో అధిక మొత్తంలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి రుబిన్ అది తాగి స్పృహ కోల్పోయాక తన బాడీని కారులో తీసుకెళ్లి యాక్సిడెంట్లా క్రియేట్ చేయాలి అని. అలా ఆ రోజు రుబిన్ ఇంటికి వెళ్ళిన కాసేపటికి సురేష్ ప్లాన్ ప్రకారం వారి ఫ్లాట్లోకి వెళ్ళగా అప్పటికే అక్కడ స్నేహని ఎవరో చంపేసి ఉంటారు. ఇంకా అక్కడ రుబిన్ బాడీ కూడా ఉండదు. దాంతో సురేష్కి ఏమీ అర్థం కాక భయపడి అక్కడ నుండి వచ్చేసి ఉంటాడు. పోలీసులకి ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి తెలిసింది అని తను దొరకకుండా ఆ ఫుటేజ్ని ఎడిట్ చేయించి ఉంటాడు. అలా సురేష్ ఫిలిప్కి అంతా చెప్పి నేను ఎవరిని చంపలేదు సార్, స్నేహ కోసం ప్లాన్ వేస్తే అది ఫెయిల్ అయింది అంటాడు. అదంతా విన్న ఫిలిప్కి అసలు ఏమీ అర్థం కాదు. కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. దాంతో ఫిలిప్కి రుబిన్ నుండి స్నేహాలను చంపిన కిల్లర్ ఎవరో తెలియక మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. మరుసటి రోజు ఉదయం సురేష్ భార్య మీనా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిలిప్తో నా భర్త తప్పు చేయలేదు అని తెలిస్తే తనని వదిలేయండి, ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఎందుకు ఉంచారని అడగ్గా దానికి ఫిలిప్ కావాలనే మీనాతో నీ భర్తనే స్నేహాన్ని చంపడానికి ప్లాన్ వేశాడని నిజం ఒప్పుకున్నాడు, రేపు కోర్టుకి తీసుకెళ్తున్నామంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అది విన్న మీనా కొంచెం టెన్షన్ పడుతూ స్నేహాని నా భర్త చంపడం ఏంటి, అసలు అలా ఎప్పటికీ జరగదు అనగా దానికి ఫిలిప్ మరి ఏం జరిగిందో నువ్వే చెప్పు అని గట్టిగా అడగ్గా మీనాకి మరో దారి లేక జరిగింది చెప్తూ స్నేహ మా అపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుండి నా భర్త నాతో కంటే స్నేహతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాడు, నా గురించి ఆలోచించడం కూడా మానేశాడు, ఎప్పుడు స్నేహతోనే ఉండేవాడు. అదంతా చూస్తున్న నాకు ఈ స్నేహాన్ని ఇలాగే వదిలేస్తే నన్ను నా భర్తను వేరు చేస్తుందని అర్థమయ్యి తనని చంపాలని ఫిక్స్ అయ్యా. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజు ఎవరో ముగ్గురు రుబిన్ బాడీని మోసుకెళ్లడం చూసి ఇప్పుడు ఇంట్లో స్నేహ ఒంటరిగా ఉంటుంది అని ఇదే మంచి టైం అని కత్తి తీసుకుని వెళ్ళి తన గొంతు కోసి చంపేశానని అంతా చెప్తుంది. అదంతా విన్న ఫిలిప్కి స్నేహాన్ని చంపింది మీనా అని క్లారిటీ వస్తుంది. కానీ ఇంకా ఈ కేసులో రుబిన్ని ఎవరు చంపారో కనుక్కోవాల్సి ఉంది అని ఆ వ్యక్తి ఎవరా అని ఆలోచనలో పడతాడు. ఇదిలా ఉంటే రుబిన్ బాడీని తీసుకెళ్లిన ముగ్గురులో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒకడు ఒక సీక్రెట్ ప్లేస్లో దాక్కుని ఉండగా అప్పుడే అక్కడికి ఫేస్కి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి ఆ మూడవ వ్యక్తిని కూడా చంపాలని చూస్తాడు. కానీ ఆ రౌడీ అక్కడ నుండి తప్పించుకొని పారిపోతూ చివరికి ఫిలిప్ కారుకే అడ్డు రావడంతో తనని చూసిన ఫిలిప్ రుబిన్ బాడీని తీసుకెళ్లిన వాడు అని గమనించి తనని పట్టుకొని ఆ రోజు ఏం జరిగిందని అడగ్గా దానికి ఆ రౌడీ ఆ రోజు నేను నా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి మందు మత్తులో ఉన్న రుబిన్ని తన ఇంటి నుండి వ్యాన్లో తీసుకొని వెళ్ళి తనని చంపి అక్కడే ఒక డ్రైనేజీ పక్కన పడేసి వెళ్ళిపోయాం. అయితే రుబిన్ బాడీ తీసుకెళ్లేటప్పుడు జార్జ్ ఆ ఇంట్లోకి వెళ్ళడం చూసి మళ్ళీ వెనక్కి వచ్చి వీడియో రికార్డ్ చేశాం. అయితే అప్పటికే స్నేహాన్ని గొంతు కోసి చంపేశారు. ఆ వీడియో ద్వారా కేసు జార్జ్ పైకి నెట్టాలి అనుకున్నామని చెప్తాడు. అదంతా విన్న ఫిలిప్ అసలు రుబిన్ని చంపమని నీకు డీల్ ఇచ్చింది ఎవరు అని అడగ్గా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అది ఎవరో కాదు, ఫిలిప్ సీనియర్ ఆఫీసర్ అయిన మహేషే డీల్ ఇచ్చాడని తెలుస్తుంది. అది విన్న ఫిలిప్ షాక్ అయ్యి నేరుగా మహేష్ దగ్గరికి వెళ్ళి తనకి నిజం తెలిసింది అని నవ్వగా దానికి మహేష్ తనతో నువ్వు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటావని నాకు తెలుసు, అసలు నేను జార్జ్ని ఎందుకు చంపించాను అంటే జార్జ్ నా భార్యతో పరిచయం పెంచుకొని నాకు తెలియకుండా ఇద్దరు నా ఇంట్లో నేను లేనప్పుడు ఇంటిమేట్ అయ్యేవారు. తర్వాత నాకు ఈ నిజం తెలిసింది, అది నేను భరించలేకపోయాను. అందుకే మొదట నా భార్యను చంపి తర్వాత రౌడీలతో వాడిని చంపించేశాను. తర్వాత ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు అని ఆ ముగ్గురిని కూడా చంపాలి అనుకున్నా. కానీ ఇద్దరిని మాత్రమే లారీ యాక్సిడెంట్ ద్వారా చంపేశా, ఇంకొకడు మిగిలిపోయాడు, వాడి వల్లే ఈ నిజం తెలిసింది అంటాడు. ఇంకా ఫిలిప్ మహేష్ని అరెస్ట్ చేయబోగా మహేష్ ఫిలిప్ తలకి గన్ గురిపెడతాడు. అది చూసిన ఫిలిప్ తనని చూసి నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే అన్ని టీవీ న్యూస్ ఛానల్స్లో ఫిలిప్ అన్ని సాక్ష్యాధారాలతో రుబిన్ నుండి స్నేహాలను చంపింది ఎవరో కనిపెట్టాడని చూపిస్తూ ఉంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.